చిన్న సందర్భం. మా ఇంటికి ఎప్పుడు చిన్నప్పుడు మా ఇంటికి ఉన్నప్పుడు ఫారినర్స్ వచ్చారు. ఒక ఆయన దగ్గరికి వస్తే నాన్న దగ్గరికి నాకు తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తాడు. వాక్యములకు తెలుగులో ఆయన ట్రాన్స్లేషన్ చేస్తాడు. ఆ ప్రేమను బట్టి వేరే పిఎం పాల్ అని వచ్చేవాడు. వస్తే అప్పుడు వాళ్ళ కోసం రెడీ చేసి కొబ్బరన్నం అప్పుడు టాపు, ఇప్పుడు పలావులు ఎక్కడ చూసిన కొండ బిర్యానీ అని, నాయుడు గారు కొండ బిర్యానీ అని. ఎందుకంటే మన బుధవారం అక్కడికి వెళ్ళారు. అక్కడ ఇచ్చాడు మా అన్నయ్య కొడుకు, అక్కడ వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు అయితే అక్కడ ఇచ్చాడు, అక్కడ పెట్టారు ప్రేయర్ అని. అందుకోసం అది తెలుసు. అయితే విషయం ఏంటయ్యా అంటే ఇంటి దగ్గర చాలా భోజనం పెట్టిన తర్వాత, కాయలు పెట్టిన తర్వాత, ఫ్రూట్స్ అవన్నీ పెట్టిన తర్వాత నన్ను అంతా వడ్డిస్తూ ఉండేవాడు. నేను చూస్తూ ఉండేవాడు. మీ పిల్లలు కనుక దగ్గరే రాని ఒక దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ప్లానర్స్ తినేటప్పుడు అట్టుపట్టు తీసి వాళ్ళు ఆ యొక్క ఒక్కొక్క వలిసి వేద్దామని చూస్తూ ఉంటారు. లేకపోతే అక్కడ లేదు, మమ్మల్ని టక్కమని వేస్తాను. ఆ లేక ఆలోచన ఇక్కడ చేయి పెట్టి ఈ చేతిలో తీసుకున్నా నేను పెట్టమని వాడిని మర్చిపోయేది. ఎంత ఒబీడియంట్ అంటే నాన్న ఒక మంచి సేవకుడు, ప్రార్థన కలిగి భక్తి కలిగి సేవ చేస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళ దగ్గర లేదు, అది ఇవ్వండి అని 2 చేతులు పెట్టి ఇక్కడ ఏమని వాడిని చూసి ఆశ్చర్యపోయేవాడు. అయితే ఈరోజు ఎందుకంటే ఈ సందర్భం చెప్తున్నదంటే మన జీవితంలో మనుషులకు భయపడాల్సిన పని దేవునికి భయపడాలి. అది ఎలా వస్తుంది అంటే మనం చేసే పరిచర్య అలాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను లిఫ్ట్ చేస్తాను. దేవుని కొరకు నేను చేస్తున్నాను, దేవుని కొరకు నేను చేస్తున్నాను. మనం చేసే చూసావా ఆ యొక్క ఒబీడియెంట్, ఆ యొక్క విధేయత ఒకనొక టైంలో ఖచ్చితంగా ప్లస్ అయిపోతుంది. అది దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అలాగున ఇక్కడ కనబడతా ఉంది. ఆమె వస్తే ఏమైందంటే గర్భముతో తన స్థితిని ఆ స్థానంలోకి వచ్చింది. ఎవరయ్యా అంటే మామూలుగా నేను సుందరముగా ఉండటము రాజుగారికి